శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 12వ భాగానికి స్వాగతం సుస్వాగతం. క్రిందటి భాగంలో ఆవు రూపంలో భూదేవి, ఎద్దు రూపంలో ధర్మదేవుడు, తూర్పు వైపు పారే సరస్వతీ నదీ తీరంలో వారు మాట్లాడుకునే సమయంలో అచ్చటికి పరీక్షణ్ మహారాజు రావడం మనం తెలుసుకున్నాం. ఆ గోవు, ఆ వృషభ రూపంలో ఉన్న ధర్మదేవత మాట్లాడుకున్న మాటలు పరీక్షణ్ మహారాజు విన్నారు. విని ఆ ముందుకు వెడుతున్నారు. ఆ సమయంలో ఒక ధూర్తుడు, ఓ దండహస్తుడు, ఓ చండాలుడు, కలిరూపంలో ఉన్న కలిపురుషుడు రాజచిహ్నాలతో ఉన్నాడు. అటువంటి వాడు చేస్తున్న దుశ్చర్యని పరీక్షణ్ మహారాజు దర్శిస్తున్నారు. ఆ కలిపురుషుడు ధర్మదేవతని ఏం చేస్తున్నాడో మనం తెలుసుకుందాం. కైలాసాచల సన్నిభంబగు కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు క్రూరుండు జంఘాలుండొక్కడు శూద్రుడు ఆసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంకూలగ తన్నె పంచితలగా నిర్ఘాత పాదాహతిన్. చాలా దారుణమైనటువంటి చర్య పరీక్షణ్ మహారాజు గమనిస్తున్నారు. ఆ ఎద్దు ఎలా ఉందంటే కైలాస పర్వతంలాగా తెల్లగా గంభీరంగా ఎత్తుగా ఉంది. అటువంటి ఎద్దుని, ధర్మస్వరూపంలో ఉన్నటువంటి ఎద్దుని, కాలుని వలె క్రోధం కలవాడు, కఠోర చిత్తుడు, దండహస్తుడు, రాజవేషధారి, బలిష్టమైన పిక్కలతో వడివడిగా పరిగెత్తుకుంటూ వచ్చేవాడు అయిన ఒక రాక్షస రూపంలో ఉన్న కలిపురుషుడు త్వరగా వచ్చి ఆ వృషభాన్ని గట్టిగా తన్నాడు. ఆ పిడుగుపాటు వంటి ఆ తన్నుకి ఆ ఎద్దు నేల మీద కూలబడింది. మూత్ర విసర్జన కూడా చేసేసింది. వాడు అంతటితో ఆగలేదు. ఆ కలిపురుషు రూపంలో ఉన్న రాజవేషంలో ఉన్న కలిపురుషుడు అంతటితో ఆగకుండా ఆలోలాంగక అశ్రుతోయకణ జలాక్షిన్ మహాంభారవన్ బాలారూఢ తృణావళి కబళలోభవ్యాప్త జిహ్వాగ్ర ఆందోళస్వాంత నజీవ వత్స ఉదయదుఃఖాన్వితన్ ఘర్మకీలాలాపూర్ణ శరీర నా ముదవు ఉల్లంఘించి తన్నెన్ వడిన్. వెంటనే ఆ కలిపురుషుడు భూదేవి గోమాత రూపంలో ఉంది అక్కడ. ఆ గోమాత రూపంలో ఉన్న భూదేవిని గట్టిగా తన్నాడు. ఆ దృశ్యాన్ని ఎలా చెప్తున్నారంటే పోతనామాచ్యుల వారు, గడగడ వణికిపోతోంది ఆ గోవు. కన్నుల వెంబడ ధారగా నీళ్లు కారుతున్నాయి. గొంతెత్తి గట్టిగా అంబాని అరుస్తోంది. లేత పచ్చికను మేయడానికి నోరు దాస్తోంది. నోరు అలా చాచుతోంది. చెదరని గుండె కలది. లేకదూడ లేక ఒంటరిగా జీవిస్తున్న ఆవు పొంగి పొరలి వచ్చే ఏడ్పు కల దానిని చెమటతోటి ఆమె ఆ గోవు శరీరం అంతా తడిసిపోయింది.
అటువంటి భయోపేత అయినటువంటి గోమాతని ఈ కలిపురుషుడు గట్టిగా ఎగిరెగిరి తన్నాడు. ఆ తన్నిన వెంటనే ఆ గోవు నేల కూలిపోయింది. చాలా బాధతో ఏడుస్తోంది. ఆ విధంగా ఎద్దుని ఆవుని రెండింటినీ తన ఎదుటనే కాలితో తన్నుతున్న రాజనాంఛనాలు గల కంటకుడైన ఆ వ్యక్తిని చూసి కాంచన రథారూఢుడై ఉన్న పరీక్షణ్ మహారాజు విల్లెక్కుబట్టి మేఘ గంభీర వాక్కులతో ఈ విధంగా పలుకుతున్నాడు. నిన్నున్ కొమ్ముల చిమ్మెను, నిన్నున్ కొమ్ముల చిమ్మెను, కదిసెను నిర్భీతివై గోవులంతన్నం కారణమేమి, మద్భుజ సనాధక్షోణినే వేళలందు నేరంబులు చేయరాదు ఎరుగవా ధూర్తత్వమున్ ధూర్తత్వమున్ భూమి భృత్స్ సన్నాహంబును నర్చెనెవ్వడవు నిన్ శాసించదన్ దుర్మతి. ఓ దుర్మతి, ఎవడ్రా నీవు? కొమ్ములతో పొడిచిందా నిన్ను ఈ ఆవు లేక ఈ ఎద్దు? నిన్నెదుర్కొన్నదా? ఏ పాపం ఎరుగని ఈ గోవులను అన్యాయంగా ఎందుకు తన్నావు? నా భుజాదండంతో సంరక్షించబడే భూమండలంలో ఎవ్వడు ఎట్టి నేరాలు చేయకూడదని నీకు తెలియదా? మోసపు వేషాన్ని ధరించి రాజువలే వచ్చి ఇక్కడ అకృత్యాన్ని చేస్తున్నావు. నిన్ను నేను కఠినంగా శిక్షిస్తాను అని పరీక్షణ్ మహారాజు చెప్తున్నారు. చెప్పి అటువైపు వృషభాన్ని చూసి మాట్లాడుతున్నారు పరీక్షణ్ మహారాజు వృషభంతో, ధర్మదేవతతో. ఈ వృషభ రూపంలో ఉన్న శ్రేష్ఠుడైన ధర్మదేవ, కురువంశ క్షత్రియుల బాహుదండాలనే కోటగోడల నడుమ సురక్షితమై ఉన్న ఈ భూమండలంలోని ప్రజలు నీ కన్నుల నుండి జాలువారే కన్నీటి ధారలు తప్ప అధర్మ బాధితులైన మరి ఏ ఇతర జీవుల కన్నీటి ధారలు చూచి ఎరుగడు. ఇదిగో చూడు, ఇప్పుడే ఈ దుర్మార్గుణ్ణి పటిష్టమైన నా పరాక్రమంతో చీల్చి చెండాడుతాను. ఓ ధర్మస్వరూప, నీవు దిగులు పడవద్దు. నా బాణ పరంపరలతో ఈ పాపాత్మని రూపుమాపుతాను. నిన్ను ఇప్పుడే ఈ భూమిపై 4 పాదాలతో నడిపిస్తాను సుమి అని చెప్తున్నారు. అప్పుడు గోరూపై అయిన భూదేవితో కూడా మాట్లాడుతున్నాడు పరీక్షిత్. అగణిత వైభవుండగు, అగణిత వైభవుండగు మురాంతకుడక్కట పోయెనంచు, మురాంతకుండక్కట పోయెనంచు ఎవ్వగల కృషించి నేత్రముల వారికణంబులు తేకుమమ్మ, లోబెగడకుమమ్మ మద్విసిఖ బృందములన్ వృషలున్ వధింతు నా మగటిమి చూడవమ్మ, వెరమానవగదమ్మ శుభప్రదాయిని. భూదేవితోటి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఓ అమ్మా, కళ్యాణదాయమైన ఓ భూదేవి, అనంత వైభవాలు గల శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళాడు అనే ఆవేదనతో కృషించి కన్నీరు మున్నీరుగా ఏడవకు తల్లి, మనసులో దిగులు పెట్టుకోవద్దు. భయాన్ని వీడు, నా బాణాలతో ఈ దుష్టుణ్ణి ఇప్పుడే నేల కూల్చివేస్తాను అని చెప్తున్నారు పరీక్షణ్ మహారాజు. ఇలా మాట్లాడినటువంటి ధర్మనందన పౌత్రునకు వృషభమూర్తి అయి ఉన్న ధర్మదేవుడు ఇలా అంటున్నాడు. ఓ రాజశ్రేష్ఠుడా, పరీక్షణ్ నరేంద్ర, నీవు దుర్జనులను నిగ్రహించి సజ్జనులను అనుగ్రహించే వంశంలో పుట్టావు. ఎంతో అదృష్టవంతుడు. మీ పూర్వులు ఇంతటి ధర్మస్వరూపులగుట వలనే భగవంతుడైన శ్రీకృష్ణుడు మీ వారి భక్తికి ఎంతో మెచ్చి దూతయ్యై రాయభారం జరిపాడు, సారథి అయి రథాన్ని నడిపాడు. మేము ఇతర ప్రాణులను ఎవరినీ బాధ పెట్టం రాజా. మా వలన ఏ ప్రాణికి కానీ ఎట్టి ఆపద కలుగదు. నానావిధ వాదోపవాదాలకు సమ్మోహితులైన యోగీంద్రులు ఆత్మయే సుఖదుఖకారకుడకు ప్రభు అని అంటారు. దైవజ్ఞులైన వాళ్ళు గ్రహాలకు, దేవతలకు
ప్రభుత్వాన్ని ఆపాదిస్తారు. మీమాంసకులు కర్మ ప్రాధాన్యాన్ని అంగీకరిస్తారు. స్వభావమే ప్రధానమని అంటారు లోకాయతికులు. ప్రకృతికే ప్రాధాన్యమంటారు. కానీ ఇందెవ్వరికీ కూడా సుఖం దుఃఖం కలిగిందని, మరి ఎవరో కీడు చేసినారని తలంచుట పొరపాటు. బుద్ధికి మనస్సుకు అతీతుడైన పరమేశ్వరుని వలనే సర్వము నిర్వహించబడుతోంది అని పలికిన ధర్మదేవతతో ఆ ధర్మరాజు మనుడైన పరీక్షిత్తు ఈ విధంగా పలుకుతున్నాడు. ధర్మమూర్తివయ్య ధర్మజ్ఞ వృషరూప, ధర్మమూర్తివయ్య ధర్మజ్ఞ వృషరూప, పరమధర్మమీవు పలుకత్రోవ, పాపకర్మ చేయు పాపంబు సూచింప, పాపకర్ముడే గుపదము వచ్చు. ఎద్దు రూపంలో ఉన్న ధర్మజ్ఞుడా, నీవు ధర్మమూర్తివి. నీవు పలికే తీరే పరమధర్మం. పాపాత్ముడు చేసే పాపాన్ని తెలపడం కూడా నువ్వు ఇష్టపడటం లేదు. పాపకర్ముల పాపాన్ని ప్రకటించే వారికి కూడా ఆ పాపఫలం తప్పక అంటుకుంటుందని పెద్దలు చెప్తారు. అంతా పరమేశ్వరుని వలనే జరుగుతుందని తెలియవలే. అంతేగాని ఇతరుల వల్ల అపకారం కలిగిందని భ్రాంతి చెంది అతనిని నిందిస్తే చివరికి అదే మార్గంలో ఇతడు కూడా నడవడం జరుగుతుంది. అంటే అతని గతియే ఇతనికి కూడా పడుతుంది. సుఖదుఖాలన్నీ దైవగతి వల్ల కలుగుతున్నాయని తెలియడం ఉత్తమ మార్గమని భాగవతం మనకు బోధిస్తోంది. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.